హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ అనాలిసిస్. ఇక నేను మీ గగన్. ఇవాల్టి వార్తా విశేషాలు ఏంటో సారి చూద్దాం. ఇక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి మెయిన్ హెడ్లైన్స్ లో మనం చూసినట్లయితే సర్కారు ఏర్పాటుకు సై అంటున్న విజయ్. ఇక అత్యధిక మెజారిటీతో మొన్న జరిగిన ఎలక్షన్స్ లో తన సత్తా ఏంటో చూపించారు విజయ్. ఇక గవర్నర్ కు విజయ్ సమాచారం. రేపు ఉదయం 11:30 ప్రమాణం. అయితే అవకాశం ఇవ్వాలని గవర్నర్ కు అభ్యర్థన. ఇక ఆచితూచి స్పందించిన ఆర్లేకర్ సంఖ్యాబలం చూపించాకే ఆహ్వానంపై నిర్ణయం. విజయ్ని కలిసేది అప్పుడే అని స్పష్టీకరణ. టీవీకే శాసనసభ పక్ష నేతగా ముఖ్యంగా మనం చూసినట్లయితే విజయ్ ఎన్నిక. మెజారిటీ 10 సీట్ల దూరంలో ఆ పార్టీ కాంగ్రెస్ పీఎంకే వీసీకే లెఫ్ట్ అవుట్ చర్చలు జరిపే అవకాశం కనిపిస్తుంది. అలాగే మంత్రి పదవులు ఇస్తామని హామీ. విజయ్ మాతో మాట్లాడారు అంటూ వేణుగోపాల్ చెప్పారు. సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా చేశారు. దానికి ఆమోదం కూడా లభించింది. అలాగే విజయ్ హామీలకు 1,00,000 కోట్లు కావాలి. ప్రభుత్వ ఖజానాపై అదనంగా పడున్న భారం ఇది అంటూ కూడా మనకు కనిపిస్తుంది. నిధులు ఎక్కడి నుంచి వస్తాయని అధికారులు ఆందోళన. హామీల అమలు అంత సులభం కాదని అభిప్రాయం. ఇప్పటి వరకు 1.22 లక్షల కోట్ల ఆర్థిక లోటులో రాష్ట్రం అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకవైపు గురువారం ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న టీవీకే అధిపతి విజయ్, మరోవైపు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల పూర్తి వివరాలు ఇస్తేనే ఆహ్వానంపై నిర్ణయం తీసుకుంటానన్న గవర్నర్. హంగ్ ముంగిట నిలిచిన తమిళనాట నెలకొన్న ఆసక్తికర పరిణామం ఇది. అలాగే ముఖ్యమంత్రిగా తమిళగా వెట్టిగా కలగం టీవీకే అధినేత అయితే ప్రమాణ స్వీకారోత్సవానికి రేపు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే పక్షనేతగా అంటే ముఖ్యంగా శాసనసభ పక్షనేతగా ఎన్నికైన ఆయన బుధవారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్తో మాట్లాడి ఆయనకు చెప్పినట్లు సమాచారం. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించాలని టీవీకే నేతలు కోరగా మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య అయితే తదితర వివరాలు అడిగానని వాటి కోసం ఎదురు చూస్తానని తెలిపారు. ఆ వివరాలు సమర్పించాకే విజయ్తో భేటీ అవుతానని ఆయన స్పష్టం చేశారు. అంటే ముందుగా ఆయన్ని కలవాలి, గవర్నర్ని కలవాలి అంటే అసలు విజయ్ పార్టీ ఎంత ఆధిక్యం వచ్చింది, అలాగే ఎంతమంది సభ్యులు ఉన్నారు, అసలు మొత్తం వివరాలు తెలిసిన తర్వాతే భేటీ అవుతానని కూడా చెప్పడం జరిగింది. ఆ పార్టీ ప్రతినిధులు ఎవరు తనను కలవలేదన్నారు. అలాగే తమ పార్టీ ఎంత శాతం ఓట్లు సంపాదించిందన్న కొన్ని వివరాలు మాత్రమే నాకు పంపారు. అధికారికంగా అన్ని వివరాలతో లోక్ భవన్ అధికారాలను సంప్రదించాలని వారికి సూచించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై టీవీకే స్పందించి గవర్నర్ అడిగిన వివరాలన్నీ సమర్పిస్తానని చెప్పేసి టీవీకే అధినేత విజయ్ చెప్పడం జరిగింది. మరో విషయం మనం చూసినట్లయితే రాజీనామా చేయను అంటూ మమతా బెనర్జీ అంటున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే 2011 నుంచి మొన్నటి వరకు కూడా ఎలక్షన్స్ జరిగే వరకు కూడా మమతా బెనర్జీ ఎప్పుడు తనని అంటే ఆధిపత్యం సాధించి వెస్ట్ బెంగాల్లో తనకంటూ ఒక సరికొత్త మార్పును సృష్టించిన నేత ఆవిడ. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే 3 సార్లు ఆవిడ ఎన్నికై ఎప్పటికప్పుడు అక్కడ ప్రజలను తానే పరిపాలిస్తా అంటున్న విధంగా అయితే ఆవిడ వ్యాఖ్యలు చేశారు. కానీ మొన్న జరిగిన ఫలితాలలో అయితే కేవలం అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే మేం పోరాడింది బీజేపీతో కాదు ఈసీతో అంటూ మనకు కనిపిస్తుంది. అంటే ఎలక్షన్లు రిజల్ట్స్ వచ్చే ముందు కూడా ఆవిడ అనేక సార్లు చెప్పిన ఒకే ఒక విషయం ఏంటంటే మాకు ఎన్నికలు జరుగుతున్న దగ్గర కాస్త జాప్యం జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే బీజేపీ కూడా కొన్నిసార్లు అనేకసార్లు అంటే ఈజీ విషయం అయితే ఇక్కడ స్పష్టంగా అంటే ఎలక్ట్రానిక్ ట్యాంపరింగ్ అంటే ఈవీఎం మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ట్యాంపరింగ్ జరుగుతుంది. అలాగే అక్కడ అధికారులు కూడా ఎంతవరకు అంటే నిష్పక్షపాతంగా ఉంటారనే వైఖరిని కూడా ఆవిడ ప్రశ్నిస్తూ అనేక సార్లు వ్యాఖ్యలు చేశారు. అయితే రిజల్ట్స్ తర్వాత ఆవిడ చెప్పిన మాట అయితే రాజీనామా చెయ్యను అంటూ మనకు కనిపిస్తుంది. మేము ఓడిపోలేదు, 100 సీట్ల లూటీ అంటూ అలాగే కనిపిస్తుంది. మేము పోరాడింది బీజేపీతో కాదు ఈసీతో. 32 లక్షల మంది ఓటర్లను తొలగించారు. ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడ్డారు. ఇండి కూటమిని బలోపేతం చేస్తా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ. అసెంబ్లీ రద్దుతో మమతా పదవి పోయినట్లే, గవర్నర్ డిస్మిస్ చేయవచ్చు అంటున్న నిపుణులు. కొత్త సీఎం ఎవరు అంటూ మనకు కనిపిస్తుంది. రేసులో సువేందు దిలీప్ అలాగే పరిశీలనలో సమీక్ స్వప్న ఎలాగ కనిపిస్తున్నారు. మనం చూసినట్లయితే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ నిరాకరించారు. అలాగే ఇది నిజమైన ప్రజా తీర్పు కాదని కాస్త కుట్ర కోణాలు జరిగాయని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అలాగే మరొక విషయం మనం చూసినట్లయితే ముఖ్యంగా అంటే మమతా మీడియాతో మాట్లాడుతూ తాను లోక్ భవన్ కు వెళ్ళబోనని, గవర్నర్ కు రాజీనామా సమర్పించాల్సిన
అవసరమే లేదని అన్నారు. ఎన్నికల్లో తాము పోరాడింది బీజేపీతో కాదని, ఎన్నికల కమిషన్స్ తో పోరాడామని ఆవిడ చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కూడా భారీగా అవకతవకలు పాల్పడ్డారని, దాదాపు 100 సీట్లు లూటీ చేశారని కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. అంటే ముఖ్యంగా మమతా బెనర్జీ కేవలం 83 స్థానాలకు పరిమితమైంది. అసిక ఇప్పుడైతే 100 సీట్ల లూటీ చేశారని చెప్పేసి ధ్వజమెత్తడం కూడా జరిగింది. అసిక కొత్త సీఎం ఎవరు? రేసులో సువేందు దిలీప్, పరిశీలనలో సమీక్ స్వపన్ పేర్లు. మహిళా నేతకు ఛాన్స్. 9న కొత్త సర్కార్. మమత ఓటమిపై సంబరాలొద్దు, శ్రేణులకు రాహుల్ హితవు. బెంగాల్, అస్సోంలో ప్రజాస్వామ్యం కూని, ప్రజా తీర్పును బీజేపీ అపహరించిందన్న నేత. అయితే కొన్ని పరిణామాలు చూసినట్లయితే అంటే మమతా ఓటమిపై సంబరాలొద్దు అని కూడా రాహుల్ హితవు పలికినట్లు తెలుస్తుంది. ఇక ఎంతవరకు ఈ మేరకు ఈ మమతా బెనర్జీ పోరాటం చేస్తారు, అలాగే ఎప్పటి వరకు రాజీనామా సమర్పించకుండా ఆవిడ దగ్గర అంటే ఆవిడే పదవీ కాలాన్ని కొనసాగిస్తారు, అలాగే రాజీనామా ఎప్పుడు సమర్పిస్తారు అనే వాటిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. చూద్దాం ఇక మరిన్ని పరిణామాలు వెస్ట్ బెంగాల్లో అయితే ఏం జరుగుతాయి. అలాగే ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏపీ హైకోర్టుకు 3 న్యాయమూర్తులు. సునీత, గిరిధర్, పురుషోత్తం కుమార్ పేర్లను సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం. ఇక నియామకం పూర్తయితే 35కు చేరనున్న జడ్జీలు. ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే ఇప్పటి వరకు 32 జడ్జీలు ఉన్నారు. ఇక ఇప్పుడు కనుక ఈ 3 కూడా నియామకం అయితే కనుక 35 జడ్జీలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏపీ హైకోర్టుకు కొత్తగా రాబోతున్న 3 న్యాయమూర్తులు. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది విజయ్ డ్రైవర్ కుమారుడు ఇప్పుడు ఎమ్మెల్యే. ఇదైతే కాస్త ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య, అలాగే ట్రెండింగ్ లో ఉన్నటువంటి వార్తా విశేషం. ఒకప్పుడు డ్రైవర్ గా పనిచేసిన అంటే ముఖ్యంగా విజయ్ దగ్గర ఎవరైతే డ్రైవర్ గా పనిచేశారో ఆ డ్రైవర్ కుమారుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా అయితే మనకు కనిపిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సృష్టించిన టీవీకే అధినేత విజయ్. అభ్యర్థుల ఎంపికలో తీసుకున్న నిర్ణయాలు కూడా సంచలనంగా మారాయి. విజయ్ గెలిచాడు, విజయకేతనం ఎగరేశాడంటే దాని వెనకాల మేనిఫెస్టో పవర్ ఉంది, అలాగే తాను ఎంచుకున్న నేతల పవర్ కూడా ఉంది. అంటే ఎక్కడో ఎవరికో పదవులు ఇచ్చేసి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించకుండా కాస్త ముందు వెనక ఆలోచించి ఎవరికి పదవులు ఇవ్వాలి ఏంటి అన్న దాని మీద ఆయన కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక నిర్ణయాలు కూడా సంచలనంగా మారాయి. చాలా కాలంగా తన వద్ద కారు డ్రైవర్ గా పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు సబరీనాథన్ కు ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. చెన్నై నడిబొడ్డున విరుంగవక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సబరీనాథన్ 27,086 ఓట్ల మెజారిటీతో డిఎంకే నేత ఏఎంవి ప్రభాకర్ రాజాపై విజయం సాధించారు. విజయ్ తన పేరు ప్రకటించినప్పుడే తీవ్ర భావోద్వేగానికి గురైన సబరీనాథన్ ఆయన కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన హత్తుకున్న విజయ్ నా ఫోటో పెట్టుకొని ప్రచారం చేయి, ఎమ్మెల్యేగా కనిపించు అంటూ వెన్ను తట్టి పంపించినట్లు సమాచారం. ఆయన చెప్పినట్లే ఎమ్మెల్యేగా గెలిచిన సబరీనాథన్ మంగళవారం టీవీకే శాసనసభ పక్ష సమావేశానికి హాజరయ్యారు. ఇక డ్రైవర్ కొడుకుగా జర్నీ ప్రారంభమైంది. ఏకంగా అంటే విజయ్ ఇచ్చిన స్థాయి మేరకు ఇప్పుడు మనం చూసినట్లయితే ఏకంగా ఎమ్మెల్యేగా నిలిచారు అంటూ ఆయన భావోద్వేగం అవటం కూడా చూసాం. ఇక రాజకీయాల్లో ఇలాంటి సరికొత్త మార్పులు కనుక చోటు చేసుకున్నట్లయితే అంటే చూసేవారికి బాగుంటుంది. అలాగే ఎప్పుడైతే కుటుంబ తరహా రాజకీయాలు ఉంటాయో కాకుండా కొత్త వారికి అవకాశం ఇచ్చి కొత్త రక్తం కొత్త ఆలోచనలకు గనక అవకాశం ఇచ్చినట్లయితే మరింత మార్పుకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక తిరుపత్తూరులో 1 ఓటు మెజారిటీతో గెలుపు. ఒకే ఒక్క ఓటు ఆ నియోజకవర్గంలో ఫలితాన్ని తారుమారు చేసింది. సాధారణంగా అనుకునే విషయం 1 ఓటే కదా, ఆ 1 మాటే కదా అంటారు. కానీ ఆ 1 ఓటు 1 మాట అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏకంగా ఫలితాన్ని తారుమారు చేసింది. మంత్రిగా పనిచేసిన నేతను ఇంటికి పంపేసింది. అలాగే తమిళనాడులో సహకార శాఖ మంత్రిగా పనిచేసిన డిఎంకే సీనియర్ నేత కేఆర్ పెరియ కరుప్పన్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో శివగంగ జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గంలో పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి చేతిలో ఒకే ఒక్క ఓటు తేడాతో అంటే ఒక పక్క సీనియర్ మరొక పక్క కేవలం ఒకే ఒక్క ఓటుతో ఆయన పరాజయం పాలయ్యారు. ఇక చివరి రౌండ్ లెక్కింపునకు ముందు ఆయన 30 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గెలుస్తాననే ధీమాగా ఉన్న ఆయన చివరి రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి దిగ్భ్రాంతికి గురయ్యారు. పెరియ కరప్ప ముఖ్యంగా చూసినట్లయితే 83,374 ఓట్లు రాగా శ్రీనివాస్ సేతుపతికి 83,375 ఓట్లు.
కేవలం ఒక్క ఓటు. అయితే ఆ ఒక్క ఓటును ఒక్క ఓటులా చూడకూడదు. ఎందుకంటే మొదటిసారిగా ఎంపికై అంటే మొదటిసారిగా అంటే ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తూ ఆ మేరకు ఆధిపత్యం సాధించి ఒక్క ఓటైనా అది ఖచ్చితంగా రికార్డే అని మనం చెప్పొచ్చు. ఇక అభ్యర్థిని ముఖ్యంగా విజేతగా ప్రకటించారు ఎన్నికల అధికారి. ఫలితంపై డిఎంకే నేత ఉదయనిధి మాట్లాడుతూ తిరుపత్తూరు ఫలితంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఇక చూడాలి తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో. ఇక 5వ పగ్గాలు చేపట్టనున్న రంగస్వామి. గత కేబినెట్లో పుదుచ్చేరిలో ఈసారి సంకీర్ణమే. ఫోటో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసినట్లయితే మనకి కనిపిస్తుంది రంగస్వామి. ఇక పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఘన విజయం సాధించిన రంగస్వామి 5వ పుదుచ్చేరి సీఎం పీఠం ఎక్కడానికి రంగం సిద్ధమైంది. ఆయన పార్టీ ఏఎన్ఆర్సీ అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా అసెంబ్లీలో నిలిచింది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 16 స్థానాల్లో పోటీ చేయగా 12 చోట్ల విజయం సాధించింది. ఇక 30 సీట్లున్న అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే 16 మందికి బలం ఉండాలి. అలాగే బీజేపీ 4 సీట్లు గెలుచుకోక ఇక ముఖ్యంగా చూసినట్లయితే అంటే ఇతర పార్టీలు కలుపుకోకుండా వీరికి తోడు 3 నామినేటెడ్ సభ్యులు ఉంటనేవారు. ఇక పాండే కొత్త అసెంబ్లీకి నేతగా రంగస్వామి ఎంపిక నామ మాత్రమే. గత కేబినెట్ మాదిరి ఈసారి కూడా సంకీర్ణ మంత్రివర్గం ఏర్పడింది. సాధారణంగా మంత్రివర్గ సభ్యులు సంఖ్య 6కు మించదు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి 6 సీట్లు గెలుచుకుంది. ఇక డిఎంకేకు 5 రాగా కాంగ్రెస్కు ఒకే ఒక్క స్థానం దక్కింది. అయితే ఈసారి ఎక్కడికక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్నికల ఫలితాల్లో కూడా కాస్త ఆసక్తికరంగా మారింది. అంటే ఎప్పుడు జరిగిన ఎలక్షన్స్ తరహాలో ఈసారి జరిగిన ఎలక్షన్స్ కొత్తగా అంటే ప్రతి ఒక్కరిని చూపు తిప్పుకునేలా ఉంది. ఇక విజయ్ హామీలకు 1,00,000 కోట్లు ఏదైతే మనం ఇందాక చదివామో మనం చూసినట్లయితే ఖజానాపై అదనంగా పడనున్న భారం, నిధుల సమీకరణపై అధికారులు ఆందోళన, నూతనంగా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసి అలాగే ముఖ్యంగా ప్రజా సంక్షేమం కోసం ఒక కేడర్ని ఎంచుకొని ఆ కేడర్ ద్వారా ప్రభుత్వం అంటే ఏర్పాటు చేసుకొని పరిపాలించడం అనేది చాలా సరికొత్త విషయం. అంటే పాలిటిక్స్లోకి రాకముందు ఆయన ముఖ్యంగా విజయ్ చూసుకున్నట్లయితే సినీ ప్రస్థానానికి సంబంధించిన వ్యక్తి. రాజకీయంలోకి కొత్తగా ప్రవేశించి అలాగే ఏకంగా అంటే ఇంత భారీ మెజారిటీతో ఆయన ఓట్లలో ఆధిపత్యం సాధించి అంటే ప్రజా తీర్పు ఒక మార్పు కోరుకొని ఎప్పటి నుంచో కుటుంబ తరహా రాజకీయాలున్న వ్యక్తుల్ని మార్చేసే విధంగా ఈసారి విజయ్కి ఓటు వేసి సరికొత్త రికార్డుని నెలకొల్పారు. అయితే అంటే ఎలక్షన్స్లో గెలవటం ఒక మాట అయితే ఆ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం కార్యక్రమాలు ఏర్పాటు చేయటం అలాగే ముఖ్యంగా బలోపేతమైన కేడర్ని ఎంచుకోవటం ఇవన్నీ ముఖ్య పరిణామాలుగా మనం చూడొచ్చు. కానీ ఆ ముఖ్య పరిణామాల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే అసలు ఎవరిని ఎంచుకోవాలి ఎలా చూడాలి అనేది ఒక విషయం అయితే మార్క్ నెంబర్ ఆయన రీచ్ కాకపోవడం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎవరో ఒకరితోటి పొత్తు పెట్టుకొని అంటే ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. కాబట్టి విజయ్ అసలు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు అలాగే తదుపరి రాజకీయ నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది మనం చూడొచ్చు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే అంటే సాధారణంగా సినీ ప్రస్థానంలో ఉన్న వ్యక్తులకి అభిమానులు ఎక్కువగా ఉంటారు. అయితే అభిమానులందరూ ఓట్ బ్యాంకుగా మారతారా ఓట్ బ్యాంక్గా మారరా అనే ప్రశ్న అయితే వ్యక్తమవుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అంటే ఒకప్పుడు అభిమానులు ఖచ్చితంగా ఎన్నికలలో ఆయన ఎంచుకుంటారా లేదా అన్న పరిణామంపై ఎలా ఆసక్తి జరిగిందో విజయ్కి కూడా అదే. అయితే యువత అయితే ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది కానీ ఆ అభిమానం మొత్తం ఓట్ బ్యాంక్ వస్తుందా రాదా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు విజయ్ 100% అది ఓట్ బ్యాంక్గా మారింది. అటు ఆంధ్రప్రదేశ్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా అవతరించారంటే ఖచ్చితంగా అభిమానులు ఓట్ బ్యాంక్గా మారటం వల్లనే జరిగింది. కాబట్టి ఎన్నికల్లో గెలవటం ఒక ప్రధాన పాత్ర అయితే ఆ తర్వాత క్యాడర్ని ఎంచుకోవటం క్రమబద్ధీకరించి పనులను అంటే ఎవరెవరికి ఏ బృందానికి ఏ పని అప్పగించాలనేది కూడా చాలా ముఖ్యం. అయితే ముఖ్యంగా ముందు చూసినది ఏంటంటే ఖజానాపై అదనంగా పడనున్న భారం. ఇక ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ నుంచి అప్పులు అలాగే ఏదైతే ముఖ్యంగా కొన్ని అంటే చర్చనీయాంశమైన అంశాలు ఉంటాయి. అయితే ఖజానాకి సంబంధించి కనుక మనం చూసినట్లయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతను ఎగరవేసిన తమిళగ వెట్టి కలగం టీవీకే అధినేత విజయ్ ఇచ్చిన హామీలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఈ హామీలన్నీ అమలు కావాలంటే ప్రభుత్వంపై మరో 1,00,000 కోట్లు అదనపు భారం పడటం ఖాయమని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే వీటి అమలు విజయ్ బృందానికి అంత సులభం కాదని అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే
అంటే నెలవారీ సాయం 1000 రూపాయల నుంచి 2500కి పెంచారు. అంటే నెలవారీ సాయం అనేది చూసినట్లయితే అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక హామీతో వార్షిక వ్యయం వచ్చేసి 14,411 కోట్ల నుంచి 36,029 కోట్లకు పెరుగుతుంది. అంటే డబుల్ ద అమౌంట్ అయితే పెరుగుతుంది ఇక. అలాగే అంటే ప్రభుత్వంపై అదనంగా 21,618 కోట్ల భారం పడుతుంది. ఇక ప్రస్తుతం ప్రభుత్వం 100 యూనిట్ల ఉచితంగా ఇస్తుంది. ఇప్పుడు అదనంగా మరో 100 యూనిట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ వ్యయం ఏడాదికి 7,752 కోట్ల నుంచి 12,000 కోట్లు దాటుతుంది. ఈ హామీతో పడే అదనపు భారం అక్షరాల 4,248 కోట్ల పైమాటే. ఇక వృద్ధులకు పింఛన్ కింద ప్రస్తుతం 1,200 ఇస్తుండగా దానిని 3,000కు పెంచడం వల్ల వార్షిక వ్యయం 4,366 కోట్ల నుంచి 6,549 కోట్లకు పెరుగుతుంది. అయితే వితంతు పింఛన్లు 1,829 కోట్లు, ఇక దివ్యాంగుల పింఛన్లు 504 కోట్ల చొప్పున భారం పెరిగింది. ఇక ఏటా 6 గ్యాస్ సిలిండర్ ఉచితం హామీతో ఏకంగా మనం చూసినట్లయితే 7,774 కోట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే రైతులకు ఏడాదికి 15,000 పంపిణీతో మనం చూసినట్లయితే 1,941 కోట్లు. అంటే ఎక్కడికక్కడ మనం చూసినట్లయితే అధిక భారం పడే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇంత మేరకు ప్రభుత్వం కొత్తగా ఏర్పడి మరొక విధంగా మనం చూసినట్లయితే ఖజానా ఏర్పాటు చేసుకోవాలంటే ఇంత మేరకు ఏర్పాటు చేయాలంటే అసలు ఎంత భారం పడుతుంది అనేది ప్రశ్న. అయితే అసలు వీటిని ఎలా ఏర్పాటు చేస్తారు, అంటే ఎలా క్రమబద్ధీకరిస్తారు, అలాగే ముఖ్య నేతలు ఎవరు ఉంటారు అనేది తీవ్ర ఆసక్తిగా మారింది. ఇక ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి. నెక్స్ట్ వార్తా విశేషం చూసినట్లయితే లేకుండా పేల్చేస్తా, మరోసారి ఇరాన్ భూమి మీదే ఏమీ లేకుండా పేల్చేస్తా అంటూ మనకు కనిపిస్తుంది. వాణిజ్య నౌకలకు హార్మూజ్ దాటించేందుకు ప్రాజెక్ట్ ఫ్రీడమ్. పర్షియన్ గల్ఫ్లో చిక్కుకున్న వాణిజ్య నౌకలను తమ యుద్ధ నౌకల రక్షణ మధ్య హార్మూజ్ జలసంధి దాటిస్తామని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికప్పుడు ఏవో ఒక వ్యాఖ్యలు చేస్తూ తెలుగు వారిని రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఇస్తూ ఆయన నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు కొత్తగా మరొకసారి ఇరాన్ పై విడిచిపడ్డారు. ఇక ప్రాజెక్ట్ ఫ్రీడమ్ చేపట్టామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. హార్మూజ్ జలసంధిలో తమ నౌకలపై గనక దాడి చేస్తే ఇరాన్ను భూమి మీదే లేకుండా పేల్చేస్తామని హెచ్చరించారు. అయితే ముందు వెనుక ఆలోచించకుండా ఏది పడితే అది మాట్లాడే ట్రంప్ మరొకసారి చేసిన సంచలనమైన వ్యాఖ్య ఏంటంటే హార్మూజ్ జలసంధి తమ నౌకలపై గనుక దాడి చేస్తే అసలు ఇరాన్ అనేదే లేకుండా భూమి లేకుండా పేల్చేస్తా అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ వద్ద అణ్యాయుధాలు ఉండటానికి వీలు లేదని పేర్కొన్నారు. శ్వేత సౌధంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఓమన్ వరకు అమెరికా మిలిటరీ ఆధిపత్యమే కొనసాగుతుందని, ఇరాన్ వైమానిక నావికా దళాలు, రాడర్లు, ఇతర వ్యవస్థలను నాశనం చేశామని చెప్పారు. ప్రస్తుతం ఇరాన్ నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతుందన్నారు. అలాగే అమెరికా ఇంతకు ముందు వినియోగించిన శక్తివంతమైన వ్యూహాత్మక ఆయుధాలను సన్నద్ధంగా ఉంచిందని, అవసరమైతే వాటిని వినియోగిస్తామని కూడా పేర్కొన్నారు. ఇక చర్చల విషయంలో ఇరాన్ కాస్త దిగివచ్చిందని, కానీ అది సరిపోదని వ్యాఖ్యానించారు. ఇక మళ్ళీ మొదలవుతుందా ఈ గొడవలు, లేదంటే ఇంతటితో యుద్ధం ఆగుతుందా అన్న విషయం మేరకు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి. మరి పాలిసెట్లో అమ్మాయిల హవా. కృష్ణాలో 94.13% నమోదు. పాలిసెట్లో అమ్మాయిలు సత్తా చాటారు. 2 జిల్లాల్లోనూ ఉత్తీర్ణత శాతంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందంజలో ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 7,467 మంది పరీక్షలు రాయగా ఇక 6,909 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే వీరిలో 94.74%లో 6,900 మంది బాలురు పాస్ అయ్యారు. ఇక తొలి 3 ర్యాంకుల్లో అబ్బాయిలే ఉండటం గమనార్హం. ఎక్కువగా పాస్ పర్సంటేజ్ చూసినట్లయితే అమ్మాయిలది హవా కనిపిస్తుంది. ఇక పాలిసెట్ రిజల్ట్స్ కనుక ర్యాంక్స్ పరంగా చూసుకున్నట్లయితే అబ్బాయిలు సత్తా చాటారు. ఇక నెక్స్ట్ వార్తా విశేషం అయితే నెలాఖరుకు 60% ల్యాండ్ పూలింగ్. ఇప్పటికే 3 గ్రామాల్లో 40% పూలింగ్ పూర్తి. గ్రామ కంఠం, రోడ్డు నిర్వాసితుల సమస్యలు పరిష్కారం. 29 గ్రామాల్లో సిఆర్డీఏ కమిషనర్ సమావేశాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక సిఆర్డీఏ త్రిసభ్య కమిటీ సమావేశం నిర్ణయం పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్. రాజధాని అమరావతి విస్తరణ నేపథ్యంలో తుళ్లూరు, అమరావతి మండలంలో జరుగుతున్న 2వ దశ ల్యాండ్ పూలింగ్ ఈ నెల చివరి నాటికి 60% పూర్తవుతుందని కూడా చెప్పారు.
అయితే ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో భూ సంబంధిత సమస్యలు, గ్రామ కంఠాలు అంశాలు, ముఖ్యంగా మౌలిక వసతుల అభివృద్ధిపై సిఆర్డీఏ కార్యాలయంలో మంగళవారం అయితే త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించింది. అయితే ఈ సమావేశంలో మనం చూసినట్లయితే పురపాలక శాఖ కేంద్ర మంత్రి, అలాగే సహాయ మంత్రి, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. అలాగే రాజధాని పరిధిలో ఉన్న గ్రామాల్లో పెండింగ్ ఉన్న భూ సమస్యలు, రోడ్ల నిర్మాణం, విస్తరణ అంటే ముఖ్యంగా ప్రముఖమైన అంశాల మీద ఏవైతే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయో వాటి మీద పరిష్కార దిశగా అయితే అడుగులు పడుతున్నాయి. ఇక మనం చూసినట్లయితే అక్రమార్కులకు పరం అంటూ మనకు కనిపిస్తుంది. అతిథి గృహం అయితే వేదాద్రి పుణ్యక్షేత్రాన్ని దర్శకునే యాత్రి కోసం జడ్పీ నిధులతోటి నిర్మించిన పంచాయతీరాజ్ అతిథి గృహాల అక్రమార్కుల పరమైంది. అతిథి గృహం అక్రమార్కులు పరమైంది ఏంటని ఈ విషయాన్ని కనుక మనం లోతుగా చూసినట్లయితే విద్యుత్ నీటి కనెక్షన్లు ఇవ్వకుండానే అధికారులు వదిలేయడంతో వీరు దొడ్డిదారిని బట్టి ఏకంగా ఏర్పాటు చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు అద్దెలకు ఇచ్చి ఆదాయం పొందుతున్నారు. ఇక దశాబ్దం పైగా సాగుతున్న ఈ వ్యవహారంపై స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడం, ఓ&మ్ పంపింగ్ స్కీమ్ నిర్వహిస్తుంది. అయితే అక్రమ మార్కులు ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు అన్నదే చర్చ. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా చూసిన విషయం కనుక మనం పరిశీలించినట్లయితే విద్యుత్ నీటి కనెక్షన్లు ఇవ్వకుండానే వదిలేసిన జడ్పీ అధికారులు. అయితే భవనం నిర్మించడం అయితే జరిగింది, కానీ దానికి విద్యుత్ నీటి కనెక్షన్లు ఇవ్వలేదు. ఇక ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి 2 కోట్ల విలువైన అతిథి గృహం, అలాగే అక్రమంగా విద్యుత్ నీటి కనెక్షన్ల ఏర్పాటు, అసాంఘిక శక్తులకు అద్దెకి ఇస్తున్నట్టు ఎమ్మెల్యేకి ఫిర్యాదు. అతిథి గృహాలుగా ఉండాల్సిన ఏకంగా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు వాడుతున్నారు. ఇక ఎమ్మెల్యే దగ్గరకు పంచాయతీ. ఇటీవల కాలంలో తరచూ ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలకు స్థానికులు ఎమ్మెల్యేలు దృష్టి తీసుకువెళ్తున్నారు. ఇక తరచూ ఫిర్యాదులు వస్తుండటంతో ఆయన దీనిపై విచారణ జరిపినట్టు తెలుస్తోంది. ఇక ఇందులో మరిన్ని విషయాలు ఏంటో విచారణ జరిగిన తర్వాత బయటికి వచ్చే అంశం కనిపిస్తుంది. నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే చిన్నారి ప్రాణం తీసిన నిందితుడి అరెస్ట్, రిమాండ్కి తరలింపు. గన్నవరం నుంచి సత్యనారాయణపురం పిఎస్కు కేసు బదిలీ. వివాహేతర సంబంధంలో మొదలైన వివాదంలో 18 నెలల చిన్నారి ప్రాణం తీసిన కేసులో నిందితుడు సత్యనారాయణపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. గన్నవరంలోని కోసయ్య చెరువు ప్రాంతానికి చెందిన బల్లాని తరుణ్ కుమార్ తాపి మేస్త్రి విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని వాంబే కాలనీకి చెందిన ఆశాజ్యోతిని ప్రేమించి 4 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే వారికి ఒక బాబు, అలాగే 18 నెలల పాప హర్షిత ఉన్నారు. తరుణ్ స్నేహితుడైన ఖనిజం వంశీతో అంటే ఈ నిందితుడితోటి ఆ అమ్మాయి అయితే ముఖ్యంగా అంటే వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం కారణంగా ఏకంగా 18 నెలల పసిపాపని గోడకేసి కొట్టడంతో ఆ పాప అక్కడికక్కడే మరణించింది. ఇలాంటి కర్కశ నిందితుడికి అయితే ఎలాంటి శిక్ష వేసినా తప్పులేదు. అయితే ముఖ్యంగా ఇక మనం చూసినట్లయితే నెల రోజుల క్రితం ఆశాజ్యోతి హర్షితని తీసుకొని వాంబే కాలనీలో పుట్టింటికి వెళ్తున్నా అని బయటకు వచ్చింది. అయితే గత నెల 24న గన్నవరం వెళ్లి బాబుని తీసుకొని వచ్చింది. ఇక వంశీతో కలిసి బిఆర్డిఎస్ రోడ్లో ఉంది. ఆమె పిల్లలతో పుట్టింట్లో ఉందని భర్త తరుణ్ భావించాడు. అయితే ఆమెను కొట్టపోయాడు. ఈ క్రమంలో ముఖ్యంగా వంశీ చేయి బాలి చెంపపై తగిలింది. అయితే దెబ్బకు హర్షిత వెళ్లి గోడకు తగిలి స్పృహ కోల్పోయింది. వెంటనే ఆశాజ్యోతి తన భర్త తరుణ్ కుమార్ కు వీడియో కాల్ చేసి హర్షితకు ఊపిరాడటం లేదని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని ఒక నాటకం మొదలెట్టారు. మొత్తానికి అయితే ఆ విషయం తెలుసుకున్న అబ్బాయి తరపున కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో ఇక తండ్రి అయితే వచ్చి బోరుమని ఏడ్చి అసలు ఈ సంఘటనకి కారణం ఏంటి అని తెలిసినట్లయితే కేవలం తన భార్య అలాగే తన స్నేహితుడికి ఉన్న అక్రమ సంబంధం మేరకు మధ్యలో ఏదైతే వివాదం వచ్చిందో ఆ వివాదానికి కారణంగా వాళ్ళకి జన్మించిన పాపని అంటే ముఖ్యంగా ఆ భార్యాభర్తకు జన్మించిన పాపని గోడకేసి కొట్టడం ద్వారా ఊపిరాడక చనిపోయింది. అయితే ఆ పాపని ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పటికీ అప్పటికే చనిపోయిందని నిర్ధారించడం జరిగింది. అయితే ఎవరైతే ఆ వంశీ అనే నిందితుడు ఇందులో ప్రధాన పాత్ర వహించాడు. ఇక తన భార్యతోటి అక్రమ సంబంధం పెట్టుకొని ఏకంగా తన కూతుర్నే చంపేసిన విషయం పట్ల ముఖ్యంగా ఆ తండ్రి అయితే ఇక కేసు పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా నిందితుడు వంశీని అయితే నిన్న రిమాండ్కి తరలించినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష పడినా తప్పే లేదని చెప్పాలి. ఇక సాక్షి పేపర్ కనుక పరిశీలించినట్లయితే చివరికి కష్టాలే, ధాన్యం సేకరణపై సర్కారు మీనమేషాలు. అకాల వర్షాలతో తడిసిపోతున్న ధాన్యం, ఇక కొనుగోలు కేంద్రాలు తెరిచినా వేధిస్తున్న సంచుల కొరత, అలాగే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ధాన్యాన్ని దళారులకు తెగనమ్ముకుంటున్న రైతులు. బస్తాకు 427 రూపాయల నుంచి 527 రూపాయల వరకు నష్టం వాటిల్లుతుంది. ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో పంటను ఒప్పిడి,
అలాగే ముఖ్యంగా రాయలసీమ పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీరు పెట్టుకుంటున్న రైతులు. రబీలో ధాన్యం దిగుబడి అంచనా 65 లక్షల టన్నులు. అలాగే 25 లక్షల టన్నులు మాత్రమే కొంటామంటున్న ప్రభుత్వం. అలాగే ఇప్పటి వరకు సేకరించింది 13 లక్షల టన్నులే అంటూ మనకు కనిపిస్తుంది. అసలు ఇక్కడ ఏమవుతుంది అంటే సర్కారు పట్టించుకోవడం లేదు, చివరికి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి అయితే నెలకొంటుంది అని చెప్పేసి సాక్షి పేపర్లో మనకి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే 25 లక్షల టన్నులు మాత్రమే కొంటామంటున్న ప్రభుత్వం. అంటే ఎంత మేరకు వీలైతే అంత మేరకు కొనే అంచనా అయితే వేయాలి. కానీ కేవలం అంటే ఎక్కడి వరకు అంటే 25 లక్షల టన్నుల వరకే కొంటామని చెప్పేసి ఒక నియమ నిబంధన పెట్టడం వల్ల అయితే ముఖ్యంగా అంటే ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందు రైతుల గురించి ముఖ్యంగా అంటే రైతు వెన్నుముక్క అంటారు. కానీ పంట పొలం ముఖ్యంగా అంటే ఈ వర్షాకాలాలు కావచ్చు, లేదంటే పంట కోత సమయాల్లో కానీ వర్షం పడినట్లయితే దాని ప్రభావం ముఖ్యంగా పడేది రైతుల మీదనే. అయితే రైతులు పండించిన పంట ధాన్యం ముఖ్యంగా తడిచిపోవడంతో ప్రభుత్వం ఎలా ఉన్నా కానీ ఆ గింజ ధర ముఖ్యంగా ఎలా ఉన్నప్పటికీ కూడా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కానీ 25 లక్షల టన్నులు మాత్రమే కొంటామంటున్న ప్రభుత్వం అయితే అది ఎంతవరకు ఆ రైతులకు మేలు చేస్తుంది అనే అంశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఇందులో ఏం జరుగుతుందో చూడాలి మరి. అలాగే నెక్స్ట్ వార్తా విశేషం చూసినట్లయితే రాజీనామా ప్రసక్తే లేదు, ప్రజా తీర్పుతో ఓడలేదు, కుట్ర వల్లే ఓడిపోయాం, ఇక బీజేపీతో పోరాడేదే లేదు, ఈసీతో పోరాటం చేశా, విపక్ష ఇండియా కూటమి బలోపేతం కోసం కృషి చేస్తా, నిజ నిర్ధారణ కమిటీ వేస్తా, హింసాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తా. అలాగే ఎన్నికల తర్వాత మీడియాతో మమతా బెనర్జీ సుదీర్ఘ సమావేశం. అయితే విజయ్ పొత్తు ఎవరితో? ఇక అంటే ముఖ్యంగా తమిళనాడు, అలాగే ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఎక్కడ చూసినా ఎన్నికల్లో తీవ్ర ఆసక్తి అయితే నెలకొంది. ఎవరు గెలుస్తారు అన్నది ఒక అంశం. అయితే ఇన్నిసార్లు అంటే రిపీటెడ్గా వచ్చిన పార్టీలు అంటే అక్కడ పరిపాలన విధానాన్ని బట్టి ప్రజా తీర్పు మార్పు కోరుకుందా అన్న ప్రశ్న అయితే వ్యక్తమవుతుంది. ఇక వెస్ట్ బెంగాల్లో అయితే మమతా అసలు అంటే ప్రజా తీర్పు కాదు, ఇది కేవలం అంటే ఈసీలో నిర్లక్ష్యం అని చెప్పేసి ఆవిడ ధ్వజమెత్తుతున్నారు. ఇక తమిళనాడు విషయం కనుక మనం పరిశీలించినట్లయితే విజయ్ పొత్తు ఎవరితో అని మొన్నటి వరకు టీవీకే విజయ్ ఎలా వస్తారు, అత్యధిక మెజారిటీతో వస్తారా లేదంటే డిఎంకే ముందుకు వెళ్తుందా అన్న అంటే ప్రశ్న అయితే నెలకొంది. కానీ మొన్న జరిగిన రిజల్ట్స్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే విజయ్ కేతనం ఎగరవేశారు. ఇక మెజార్టీ మార్కుకు అడుగు దూరంలో ఆగిన టీవీకే. అయితే విజయ్ తమ మద్దతు కోరారన్న కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్కు టీవీకే లేఖ. అయితే ముఖ్యంగా ఇక ఎవరు ముందుకెళ్తారు అంటే ఎవరితోటి పొత్తు పెట్టుకొని ముందుకెళ్తారంటే కాంగ్రెస్ నేత చెప్పిన విషయాలైతే మనం ఇంకా క్షుణ్ణంగా చూడాలి. అయితే విజయ్ ఎవరితోటి పొత్తు పెట్టుకొని ముందుకెళ్తున్నారు, అలాగే ఎలాంటి దశానిర్దేశం చేస్తున్నారు అన్న విషయంపై తీవ్ర ఆసక్తి నెలకొంది. అలాగే ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓట్ల తేడాతో ముఖ్యంగా 17.43 లక్షలే స్వల్ప తేడాతో ఓడిపోయాం, మాకు పడిన మొత్తం ఓట్లు 1.54 కోట్లు. డిఎంకే చీఫ్ స్టాలిన్ తనకు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతగా రోడ్ షో. అంటే సాధారణంగా గెలిస్తే రోడ్ షో చేస్తారు, లేదంటే గెలిస్తే వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. కానీ ముఖ్యంగా మనం చూసినట్లయితే కాస్త భిన్నంగా స్టాలిన్ అయితే అంటే ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలకు ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళకి కృతజ్ఞతగా రోడ్ షో జరిపినట్లు మనకు తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా చూసినట్లయితే హైకోర్టులో మరో 3 న్యాయమూర్తులు అంటూ మనం చూసాం. ఇందాకే ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాం, మళ్ళీ అదే వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా మరో 3 పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా సిఫార్సు చేసింది. ఇక న్యాయాధికారుల కోట ముఖ్యంగా చూసినట్లయితే న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలుపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్ను రానున్నారు. ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో సోమవారం ప్రధానమైన కొలీజియం ఈ మేరకు తీర్మానం చేసింది. ఇక ఎక్కడ అంటే తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక ఎప్పుడు ఎవరు అంటే ఈ 3 గనక చేరినట్లయితే ముఖ్యంగా 35 జడ్జీల నియామకం కంప్లీట్ అయిపోయినట్లయితే ఇప్పుడు ఏపీ హైకోర్టులో కేవలం 32 మంది మాత్రమే ఉన్నారు. ఇక 35 మంది పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం చూసినట్లయితే పవన్ సార్ మమ్మల్ని బానిసలుగా మార్చకండి అంటూ కనిపిస్తుంది. ఇక తమిళనాడుకి కాబోయే సీఎం విజయ్ కు శుభాకాంక్షలు అంటూనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జనసేన నేతలు ముఖ్యంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. విజయ్ వెనుక కులం లేకపోయినా సీఎం అవుతున్నారు, 25% ఓట్లు ఉన్న కులం మీ వెంట ఉన్నప్పటికీ మీరెందుకు పోరాటం చేయలేకున్నారు,
మీరెందుకు సీఎం కాలేకున్నారు, మమ్మల్ని బానిసలుగా ఎందుకు మారుస్తున్నారు అంటూ నిలదీస్తున్నారు అంటూ మనకు కనిపిస్తుంది. తాజాగా రాజంపేట జనసేన ఇన్ఛార్జ్ కొనిశెట్టి హరిరాయల్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే పవన్ సార్ విజయ్ను చూడండి అంటూ ఆయన చెప్పడం జరిగింది. అలాగే పవన్ సార్ మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నాం. అయితే ఈ జనసేన బిల్లను చూడండి, ఇక 2014లో పార్టీ పెట్టారు, ఆ రోజు నుంచి బిల్లను మోస్తున్నాం, కానీ మా బతుకులు చూడండి కుక్కల్లాగా బతుకుతున్నాం. మాది కూడా ఒక బతుకేనా? మాకు ఆత్మగౌరవం లేదు, అధికారంలో ఉన్నా గుర్తింపు లేదు, పార్టీ గెలవకపోయినా 100 ఏళ్ళు మీతో నడుస్తాం. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కడప జిల్లాలకు వస్తే వారి పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడతారు, కానీ అలాంటిది మీరెందుకు మమ్మల్ని పక్కన పెట్టుకోరు అంటూ మనకు కనిపిస్తుంది. అలాగే పార్టీ కోసం కృషి చేసే నాయకులను ఎందుకు కలవరు, నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటి అని చెప్పేసి జనసేన పార్టీ వ్యక్తే ఇలా ప్రశ్నించడం సోషల్ మీడియా వేదిక కాస్త చర్చ నడుస్తుంది. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే పార్టీని నిర్మాణం చేసుకొని జనాల్లోకి తీసుకువెళ్లకుండా ఇలా ఎందుకు సార్? జనాల్లో నమ్మకం పోయింది, ఎవరూ గుర్తించడం లేదు. ఇప్పటికైనా పార్టీ నిర్మాణం చేసి ముఖ్యంగా కమిటీలు ఇన్ఛార్జ్లు వేయండి సార్, పార్టీ పెట్టి 15 ఏళ్ళైంది. అయితే ఎందుకు ఇలా ఒక తరాన్ని బానిసత్వంలోకి నెడుతున్నారు అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే ఇక ఈ ప్రశ్నలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా ఎవరైనా విమర్శ చేసేటప్పుడు అవతల వ్యక్తి చేస్తారు, అంటే ఎవరైతే ప్రతి వ్యక్తి ఉంటాడంటే ప్రతినిధి ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానిస్తారో, పవన్ కళ్యాణ్ అడుగుజాడలో జనసేనకి తోడుగా నిలిచారో ఆ వ్యక్తి ప్రశ్నించడం అయితే ఇప్పుడు కాస్త ఇబ్బంది వాతావరణం నెలకొంది. అంటే అధికారంలో ఉన్నా కానీ సరైన ఇబ్బంది, అంటే అధికారంలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా జనసేన నేతల పట్ల ఎందుకు అంత చులకనా భావం అని చెప్పేసి మీడియా ముఖంగా ప్రశ్నించారు. ఇక అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన ఇన్ఛార్జ్ కొనిశెట్టి హరిరాయల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయ్యిండు కూడా ఇలాంటి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చర్చ నడుస్తుంది. ఇక తమిళనాడులో విజయ్ వెనుక ఎలాంటి కులం లేదు, కానీ మీ వెనుక 25% ఓట్లు ఉన్న కులం ఉంది. అలాగే విజయ్ పార్టీ పెట్టిన 2 ఏళ్లలో అధికారంలోకి వచ్చారు. విజయ్ మాలాంటి వారికి నమ్మకం కలిగించారు. ఇప్పటికైనా పార్టీని ముందుకు నడిపించండి, మీరు సీఎం అవ్వండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాం, మా జీవితాలను నాశనం చేయొద్దు, మాట్లాడితే సస్పెన్షన్లు తగువ. ఇక జనసేన పార్టీ మాది, మెగా ఫ్యామిలీతో మాది పేగుబంధం, మిమ్మల్ని వదిలి మేము ఎక్కడికి పోతాం, మీరు మంచిగా చేస్తే ఇంత బాధ మాకెందుకు ఉంటుంది, ఇక కష్టపడే వారికి అవకాశం ఇవ్వండి సార్ అంటూ హరిరాయల్ పవన్ని వేడుకుంటూ వీడియోను ముగించాడు. అయితే ఇప్పుడు ఈ వీడియో అయితే నెట్టింట వైరల్గా మారింది. అంటే తమ పార్టీ వారే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాస్త దుమారం రేపే విషయంగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలంటే సినిమా నేతృత్వంలో అటు విజయ్ కావచ్చు, ఇటు పవన్ కావచ్చు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాబట్టి విజయ్ పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే పదవిలోకి రావటం, అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే తన దగ్గర పనిచేసే కార్ డ్రైవర్ కొడుకుకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం, ఇలా కొన్ని ఆసక్తికరమైన అంశాలు వచ్చినప్పుడు ఇక ఈ కంపారిజన్ అనేది మొదలైంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి విజయ్కి కంపేర్ చేసి ఇలాంటి మాటలు అయితే తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే దీనిపైన పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదా అన్న విషయం అయితే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి. మరి ఇక నెక్స్ట్ వార్తా విశేషం కనుక మనం చూసినట్లయితే కడుపు మండిన కార్మికురాలి కన్నెర్ర, పంచాయతీ కార్యాలయం గేటు ముందు బైఠాయించిన చంద్రకళ పారిశుద్ధ కార్మికులు. జీతం ఇవ్వడం లేదని ఆక్రోశిస్తూ పంచాయతీ కార్యాలయానికి తాళం, గేటు ముందు బైఠాయించి తీవ్ర నిరసన. 8 నెలలుగా వేతనం ఇవ్వకపోతే ఎలా బతకాలని ప్రశ్న. అలాగే పారిశుద్ధ కార్మికురాలిగా అండగా నిలిచిన తోటి కార్మికులు. ముఖ్యంగా కడుపు మండిన పారిశుద్ధ్య కార్మికురాలు చంద్రబాబు సర్కారుపై కన్నెర్ర చేసింది. 8 నెలలుగా జీతం ఇవ్వడం లేదని ఆక్రోశిస్తూ ఏకంగా పంచాయతీ కార్యాలయానికి తాళం వేసింది. గేటు ముందు బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. 8 నెలలుగా జీతం లేకపోతే ఎలా బతకాలని నిలదీసింది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక బాధితురాల కథనం ప్రకారం రేణిగుంట మేజర్ పంచాయతీలో చంద్రకళ పారిశుద్ధ్య కార్మికురాలుగా 20 ఏళ్లకు పైగా పనిచేస్తున్నారు.
అయితే 8 నెలలుగా జీతం ఇవ్వడం లేదు. ఇక ఏఐటీయూసీలో కీలకంగా ఉంటూ కార్మికుల సమస్యపై పోరాడినందుకు అధికారులు కక్షగట్టి తనకు జీతం ఆపేశారని ఆరోపణలు వినిపిస్తున్నారు. ఇక సాంకేతిక సాకులు చూపుతూ మానసికంగా వేధిస్తున్నారని వివరించడం, అలాగే 8 నెలలుగా జీతం లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన చెందడం జరుగుతుంది. అయితే అందుకే ఇక పంచాయతీ సిబ్బందిని బయటకు పంపి గేటుకు తాళం వేసి మరీ నిరసన వ్యక్తం చేసింది. అయితే అంటే ఆ పార్టీని ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే 20 ఏళ్లకు పైగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఏకంగా పంచాయతీకి తాళం వేసి మరీ నిరసన వ్యక్తం చేయడం ఎంతవరకు అంటే ఇంత బాధ ఎందుకు వాళ్ళకి కలిగిస్తున్నారని చెప్పేసి తోటి కార్మికులు కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇక మనం చూసినట్లయితే ఐపీఎల్ విఐపి టికెట్ల దందాలో టీడీపీ కార్యకర్తలు అంటూ మనకు కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మనం ఒకసారి పరిశీలించినట్లయితే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద నకిలీ టికెట్లు అమ్ముతూ పోలీసులకు చిక్కిన వైలం. అలాగే క్రికెట్ బెట్టింగ్ పేకాట మోసాలు చేయడంలో ఆరితేరిన అశోక్ చౌదరి బృందం. ఇక ప్రకాశం జిల్లా పాలకూరుకు చెందిన టీడీపీ కీలక కార్యకర్త అశోక్ చౌదరి హైదరాబాద్ లో ఐపీఎల్ క్రికెట్ కాంప్లిమెంటరీ టికెట్ను బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు పట్టుబడటం స్థానికంగా సంచలనం కలిగించింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే క్రికెట్ బెట్టింగ్ పేకాట మోసాలు చేయడంలో ఆరితేరిన అశోక్ చౌదరి బృందం ఈ టికెట్లు అమ్ముతుండగా పోలీసులు పట్టుకోవడంతో వారిని ఆగడాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రధాని సూత్రధారి ఘట్టమనేని అశోక్ చౌదరి ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పలుకూరు గ్రామానికి చెందిన టీడీపీ కీలక కార్యకర్త. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల ఆసరాగా ఈ ముఠా భారీ మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇంకా పలుకూరుకు చెందిన అశోక్ చౌదరి, కంకణాల దినేష్, సింగంనేని వేణుమాధవ్ మిత్రులు. అయితే గ్రామంలో టీడీపీ కీలక కార్యకర్తలుగా ఉన్నటువంటి వారు ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అయితే సాక్షిలో మనకి కనిపిస్తుంది. మనం చూసినాం. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలు మార్గదర్శికి చెప్పెట్టు తీర్పును వైఎస్ఆర్సీపీ తరపున స్వాగతిస్తున్నాం. ఆస్తులు అటాచ్ చేసి పేదలకు పంచుతామని కోర్టు చెప్పడం అద్భుతం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్. వ్యక్తి చనిపోయినంత మాత్రాన మార్గదర్శి కేసు మూసివేస్తారనుకోవడం భ్రమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా అందుకు అనుగుణంగా ఉన్నాయని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్ వేస్తే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా మద్దతు తెలిపిందని జూపూడి తెలిపారు. ఇప్పుడు ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మార్గదర్శికి చంపపెట్టుగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికీ ఇక ఏం జరుగుతుందా అని చెప్పేసి ఈ విషయంలో ఆసక్తి నెలకొంది. అయితే ఇక త్వరలో ఏం జరుగుతుందో అనే విషయం అయితే మన ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే జగన్ది దురాలోచన, బాబుది దురాలోచన అంటూ అంటే మనకి ఇక్కడ కనిపించింది జగన్ది దూరాలోచన, అంటే దూరంగా ఆలోచిస్తారు దివ్య దృష్టి ఉన్నటువంటి వ్యక్తి. ఇక చంద్రబాబు అయితే దురాలోచన అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మనం ఈ విషయం పరిశీలించినట్లయితే సీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లా, రాయలసీమ లిఫ్ట్. ఇక వైఎస్ జగన్ సీమ లిఫ్ట్ పనులు 85% పూర్తి చేశారు. ఇక చంద్రబాబు ఈ పనులు ఆపేసి గ్రేటర్ రాయలసీమకు ద్రోహం చేశారు. వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ సాకే శైలజానాథ్ అయితే ఈ మాట మాట్లాడడం జరిగింది. ఇక మనం చూసినట్లయితే సీఎం చంద్రబాబు చర్యలు రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాకు తీవ్ర శాపంగా మారాయని వైఎస్ఆర్ నాయకుడు, మాజీ మంత్రి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే రాయలసీమ ఎత్తిపోతుల పథకం ద్వారా భవిష్యత్ కార్యాచరణపై త్వరగా స్పందించాలని చెప్పేసి శైలజానాథ్ మాట్లాడడం జరిగింది. ఇక అయితే ఇప్పటికైనా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అయితే సత్వరమే ప్రారంభించాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే జీపీఎస్ బాధుడు అంటూ మనకు కనిపిస్తుంది. ఇక ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్ రెన్యువల్ ఛార్జ్ పేరుతో వడ్డన, రోజుల తరబడి కళ్ళాల్లోనే ధాన్యం రాసులు అయినా కనికరించని సర్కారు. అనుభవం లేని మధ్యప్రదేశ్ సంస్థకు జీపీఎస్ నిర్వహణ బాధ్యతలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపిస్తుంది. చేతికొచ్చిన పంటను కొనుగోలు చేయకుండా అన్నదాతలను నడి రోడ్డుపై నిలబెడుతుందని చెప్పేసి మనకైతే ఇక్కడ ఈ విషయం కనిపిస్తుంది. అయితే ఎంత మేరకు ఇందులో వాస్తవం ఉంది, అంటే నిజంగా రైతులు ఇబ్బంది పడుతున్నారా ఈ జీపీఎస్ ద్వారా అనే విషయం అయితే ఇక తెలియాల్సి ఉంది. ఇక మరొక పేపర్ అయితే మనం ఒకసారి పరిశీలిద్దాం.
ఇక ఆంధ్రప్రభలో మెయిన్ హెడ్లైన్స్ ఏమున్నాయో ఒకసారి ఓ లుక్ వేద్దాం. ఇక ఆంధ్రప్రభ పేపర్ అయితే ఒకసారి చూద్దాం. స్టీల్ హబ్గా ఏపీ, ఇక రాష్ట్రానికి తరగని ఆస్తి ఇనుప గజం నిలువలు. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ సిద్ధం చేయండి. 2030 నాటికి ఏటా 30 మెట్రిక్ టన్నుల ఖనిజ ఉత్పత్తి లక్ష్యం. ఖనిజం అన్వేషణ, లీజు అనుమతుల్లో వేగం పెంచాలి. ఇక గనుల శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు. లక్ష్యాన్ని మించిన మైనింగ్ రెవెన్యూ. అలాగే మనం చూసినట్లయితే ఇక రాష్ట్రంలోని ఇనుప ఖనిజ నిల్వలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని అటు ఆదాయం ఇటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక అర్సలార్ మిట్టల్ నిప్పన్ ఇండియా సంస్థ 17.8 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉక్కుపాద కర్మాగారాన్ని అయితే నిర్మిస్తున్నారు. అయితే రాయలసీమలో జేఎస్డబ్ల్యూ సంస్థ కూడా భారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అయితే 2035 నాటికి వీటి సామర్థ్యం ఏడాదికి 20 మెట్రిక్ టన్నులు పైగా ఉంటుందన్నారు. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం పెంచే దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించడం జరిగింది. అలాగే ఇక అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక 1.90 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎందరో అంటే ముఖ్యంగా ఉపాధ్యాయులు మనం చూసినట్లయితే అంటే ఎందరో అంటే అన్ని రంగాలు తరహాలో మనం చూసినట్లయితే ఇప్పుడైతే ముఖ్యంగా మనం పరిశీలించినట్లయితే సింగపూర్ పంపించి ఉపాధ్యాయులు కొత్త తరహాలో ఆలోచనలు నేర్చుకుని అవి పిల్లల మీద ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే మరొక ముఖ్య విషయం చూసినట్లయితే ఇక కొత్త సంస్థలు గూగుల్ లాంటి ముఖ్యమైన సంస్థలను ఏపీలోకి తీసుకొచ్చి వాటి పదంగా అంటే ఉద్యోగాలు లభించే అవకాశాలు చూపిస్తుంది. అయితే కొత్త తరహాలో ముఖ్యంగా ప్రభుత్వం అంటే ప్రజా సంక్షేమంలో లీనమవుతుంది అన్న విషయం అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఉత్తమ విద్యార్థికి పవన్ కళ్యాణ్ ప్రశంస. పిఠాపురం విద్యార్థికి ఉప ముఖ్యమంత్రి అభినందనలు. ఇప్పటికే నెలకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం. అలాగే 555 మార్కులతో ప్రతిభ చాటిన విద్యార్థి. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన విద్యార్థి 10వ తరగతి పరీక్షల్లో 555 మార్కులతో తన ప్రతిభ కనబరచడంపై స్థానిక ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు విద్యార్థిని మెచ్చుకుంటూ ఎక్స్ వేదికగా జనసేన అని ట్వీట్ చేశారు. ఇక కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ముఖ్యంగా కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి పవన్ కుమార్ 10వ తరగతిలో ముఖ్యంగా అంటే ఇంత మేరకు మార్కులు సాధించడం వెనుక అంటే పవన్ కళ్యాణ్ కూడా ఆ వ్యక్తికి అంటే ఆర్థిక సాయం చేశారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక చదువుల్లో కూడా ముందు రాణించడం అయితే చాలా సంతోషంగా ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ విషెస్ తెలియజేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ కనిపిస్తుంది నీతి నిజాయితీకే ప్రజలు పట్టం అంటూ ఇక బెంగాల్ తమిళనాడు ఎన్నికల ఇందుకు నిదర్శనం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అయితే ముఖ్యంగా ఈ మాట మాట్లాడడం జరిగింది. అంటే నీతి నిజాయితీగా ఉన్న నాయకులకే ప్రజలు ఎప్పుడు బ్రహ్మరథం పడతారని అదే ఈ ఎన్నికల్లో జరిగిందని బీజేపీ ఎక్కడికక్కడ సత్తా చాటిందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇక మనం చూసినట్లయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. ఇక విజయవాడలోని ప్రధాన పార్టీ కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఆనాడు దేశం నుంచి బెంగాల్ను విడగొట్టే చూస్తే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోరాటం చేశారు. ఇక పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్ట్ పాలనలో రౌడీయిజం ప్రోత్సహించారు. అలాగే దీన్ని వ్యతిరేకించిన బీజేపీ వాళ్ళను ముఖ్యంగా అన్యాయంగా చంపేశారు. వీటిని సహించలేక అక్కడ ప్రజల్లో చైతన్యం వచ్చింది. అందరూ మమతను తరిమి కొట్టాలని నిర్ణయం తీసుకొని బీజేపీకి పట్టం కట్టారు. ఇక స్వయంగా అమిత్ షా అక్కడికి వెళ్ళి ముస్లిం పెద్దలతో మాట్లాడారు. ఇక పశ్చిమ బెంగాల్లో 92% ఓటింగ్ నమోదు కావడం ఓ రికార్డు. దీనికి ప్రతిరూపమే బీజేపీ ముఖ్యంగా అంటే బీజేపీకి 208 స్థానాల్లో అధికారం కట్టబెట్టారు. ఇక అస్సాంలో జాతీయవాదాన్ని పెంచడం ద్వారా బీజేపీకి హ్యాట్రిక్ సాధించింది. ఇక తమిళనాడులో హిందూ వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టారు అంటూ మనకి కనిపిస్తుంది. ఇక నీతి నిజాయితీ ప్రజలకు పట్టం కట్టారు అని చెప్పేసి ఆయన ఆనందం వ్యక్తం చేయడం కూడా మనం చూసాం. ఇక పాలిసెట్లో అమ్మాయిల హవా ఏదైతే మనం ఇందాక చదివామో ర్యాంకుల్లో దూసుకెళ్లిన అబ్బాయిలు అయితే తూర్పుగోదావరిలో అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్. ఇక మొదటి 10 ర్యాంకుల్లో 9 మంది అబ్బాయిలే. ఇక టాప్ 10లో 5 ర్యాంకులు పశ్చిమ గోదావరి నుంచి ఎక్స్లో వివరాలు వెల్లడించిన మంత్రి లోకేష్. పాలిసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా బుధవారం ఫలితాలను వెల్లడించారు. ఈసారి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దోమాడ రామ్ గౌతమ్ కు రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకుతో మెరిశారు. ఇక 2వ ర్యాంకుకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తమరాల సాయి వైష్ణుతేజ్, 3వ ర్యాంకును విశాఖపట్నం జిల్లాకు చెందిన
జామి చేతన్ కైవసం చేసుకున్నారు. ఇక ఎక్కడికక్కడ విద్యార్థులు అయితే సత్తా చాటారు. ఎస్ఎస్సి రిజల్ట్స్ కావచ్చు, ఇంటర్ రిజల్ట్స్ కావచ్చు, పాలిసెట్ రిజల్ట్స్ కావచ్చు, అంటే ముఖ్యంగా నారా లోకేష్ చొరవ తీసుకొని అంటే పిల్లల యొక్క చదువులకు కావాల్సిన వసతులు అంటే ప్రభుత్వ పరంగా ఎక్కడ చూసుకున్నా కానీ కొత్త టెక్నాలజీని రూపొందించి మరింత ఈజీగా విద్యార్థులకు అర్థమయ్యే తరహాలో అయితే విద్యను అందించడం కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇక చూశారు కదా, ఇవి ఇవాల్టి వార్తా విశేషాలు. ఇది ఇవాల్టి వైకే న్యూస్ అనాలిసిస్. రేపటి రోజున వైకే న్యూస్ అనాలిసిస్ లో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ గగన్ సైన్.